హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పతంగులను ఎగరవేసేందుకు పలు దేశాల నుంచి కైట్ ప్లేయర్స్ వచ్చారు. ప్రతి సంక్రాంతికి నగరంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ కైట్ ఫెస్టివల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు పరేడ్ గ్రౌండ్స్ నుంచి. సో ప్రవీణ్ చెప్పండి, సో ఈ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో దీనికి ఈ ఇయర్ అయితే దేశ విదేశాల నుంచి కైట్ ప్లేయర్స్ కూడా రావడం జరిగింది అని తెలుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ ప్రతిభ, అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ప్రతిష్టాత్మకంగా పర్యాటక కేంద్రం సంస్థ ఆధ్వర్యం లోపల అయితే కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. అయితే కరోనా టైం నుంచి లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరగలేదు, ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం దేశ విదేశాల నుండి కూడా అత్యధికంగా పాల్గొంటున్నారు. అయితే 16 విదేశీ దేశాలు, ఆస్ట్రేలియా కానీ స్విట్జర్లాండ్ కానీ ఇటువంటి 16 విదేశీ దేశాలతో పాటు స్వదేశీ దేశాలు వివిధ స్వదేశీ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా అయితే పాల్గొంటున్నారు. మనం చూస్తూ ఉన్నాం గాలిలో అయితే ఇక్కడ నుండి వివిధ దేశాలకు చెందినటువంటి, ఇప్పుడు ఇక్కడ మనం ఎగిరేస్తున్నటువంటి కైట్ ని చూస్తున్నాం, ఆస్ట్రేలియాకు చెందినటువంటిది. దాని మీద ఆస్ట్రేలియా సింబల్ కూడా ఉంది. కంగారో, ఆస్ట్రేలియా యొక్క జాతీయ జంతువు అయినటువంటి కంగారోని అక్కడ పెట్టేసి ఆస్ట్రేలియా వాళ్ళు, వివిధ దేశాలకు చెందిన వాళ్ళు మొత్తం టోటల్ గా కూడా 16 దేశాలు, విదేశీ దేశాలు వచ్చి పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నాయి. అయితే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బోనాలు, బతుకమ్మ మరియు గిరిజన పండుగలకు రాష్ట్ర స్థాయి పండుగలుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దానిలో భాగంగానే దీంతో పాటు రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడానికి అంతర్జాతీయ కైట్ అండ్ స్పీడ్ ఫెస్టివల్ పండుగను కూడా నిర్వహిస్తూ వస్తున్నది. అయితే ప్రభుత్వం ఈ దానికి తగిన చర్యలను కూడా తీసుకున్నది. తెలంగాణ టూరిజం పర్యాటక శాఖ అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పర్యాటక ప్రాంతాలలో పర్యాటక మౌలిక సదుపాయాల కల్పనలో అవసరమైన ప్రయత్నాలను కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ అన్నింటినీ ఏర్పాట్లు చేస్తూ ఉందని చెప్పాలి. అదేవిధంగా టూరిజం, తెలంగాణ టూరిజం వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటక కార్యక్రమాలు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలలో ప్రాముఖ్యతను ప్రచారం చేస్తూ వస్తుందని చెప్పాలి. అదే దాని క్రమం లోపలనే సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరవేయడం అనాదిగా వస్తూ ఉంది, సాంప్రదాయంగా వస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క సాంప్రదాయాన్ని కంటిన్యూగా చేస్తూ గాలిపటాలను ఎగరవేయడంతో పాటు బొబ్బెమ్మలతో సాంప్రదాయంగా రంగోలీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించబడుతూ ఉన్నాయి. ఈ పండుగ సంబంధంగా అయితే వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు మనము చూస్తూ ఉన్నాం. అయితే వివిధ ప్రాంతాల నుండి వచ్చి కైట్ ఎగరవేస్తున్నారు. వాళ్ళతో పాటు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ क्या समझ में आएगा मुझे बोल रहे हैं? कहाँ से आ रहे हैं आप? गुजरात से। गुजरात से आ रहे हैं? जी जी ओके, कभी भी आते हैं? नहीं तो ये फर्स्ट टाइम है? हैदराबाद में फर्स्ट टाइम है। ओके, कैसा लग रहा है ये? बहुत अच्छा लग रहा है। ఓకే, అయితే గుజరాత్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గుజరాత్ నుండి తమ కైట్ ని ఎగరేస్తున్నారు. గుజరాత్ నుండి వచ్చేసారు. గుజరాత్ నుండి వచ్చేసి ఫస్ట్ టైం ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. చాలా బాగుంది అంటూ కూడా అయితే మనతో పాటు అయితే ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు. కాంసే ఆరే భయ్యా? मैं वॉलंटियर हूँ यहाँ से, कॉलेज से, IHM हैदराबाद। ఓకే, तो यहाँ पे हम एज ए तीसरा दिन है हमारा यहाँ पे कॉलेज की तरफ से, हम एज ए वॉलंटियर यहाँ पे वो कर रहे हैं। उनकी सबके डेलीगेट्स जहाँ से भी आए हैं, फॉरेन से, हमारे इंडिया से, ऑल ओवर से, हम उनकी हेल्प कर रहे हैं। और उनको कोई भी दिक्कत का सामना हो रहा है तो हम उनकी हेल्प कर रहे हैं। ఓకే, టూరిజం కాలేజ్ के है? IHM हैदराबाद। हाँ, okay। IHM हैदराबाद, तो हमारा कॉलेज यहाँ पे 3rd डे एज ए वॉलंटियर काम कर रहा है। हमारे फैकल्टी और सारे स्टूडेंट्स हमारे IHM के सब एज ए वॉलंटियर का काम कर रहे हैं यहाँ पे। कितने कंट्रीज के यहाँ पर पार्टिसिपेशन कर? यहाँ पे मोर देन 15 कंट्रीज के 16 to 17 कंट्रीज के डेलीगेट्स यहाँ पे आए हैं। तो ऑल इंडिया से भी स्टेट से यहाँ पे आए हैं। ఓకే, అయితే వీళ్ళు టూరిజం శాఖ నుండి నిర్వహించబడుతున్నటువంటి ఏదైతే కాలేజ్ ఉంటుందో ఆ కళాశాల వాలంటీర్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కైట్ ఫెస్టివల్ మొత్తం టోటల్ గా కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా, దేశాల నుంచి విదేశాల నుండి వచ్చిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా వీళ్ళు వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం ఈ గ్రౌండ్ లో మొత్తం టోటల్ గా ఎక్కడ చూసినా
పెద్ద పతంగులతో పాటు కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్కడ రకరకాల వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారు, మన రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. అయితే ఈ యొక్క సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ అంటే ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ రోజు చివరి రోజు ఈ ఫెస్టివల్ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ గా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఘనంగా నిర్వహించ తలపెట్టిందనే చెప్పాలి. అదేవిధంగా సందర్శకులతో మనం చూస్తూ ఉన్నాం, అక్కడ భారీ ఎత్తున సందర్శకులు కూడా అయితే కైట్ ఫెస్టివల్ చూడడానికి విచ్చేసి ఉన్నారు. మనం కెమెరామెన్ విజువల్ లో చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. భారీ ఎత్తున అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎవరైతే ఉన్నారో స్థానికులు కూడా వాళ్ళ కైట్స్ ఎగరేయడానికి ఈ యొక్క గ్రౌండ్ కు వచ్చారు. వాళ్ళతో పాటే కాకుండా ఈ యొక్క సందర్శనను వీక్షిస్తూ వాళ్ళు టోటల్ గా ఈ యొక్క కార్యక్రమాలను చూస్తూ ఉన్నారు. అయితే సంక్రాంతి మెయిన్ గా వచ్చే పండుగ కాబట్టి సంక్రాంతి నూతనంగా వచ్చే పంటలతోన అయితే సంక్రాంతి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వివేకానంద స్పెషల్ గా వివేకానంద కైట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఎగరేయడానికి సందర్శకులు వచ్చారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సందర్శకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం కాన్సే ఆయా गुजरात अहमदाबाद गुजरात अहमदाबाद गुजरात ओके अहमदाबाद से आए गुजरात फर्स्ट टाइम है मैडम, नहीं तो कब तक भी आए? नहीं लास्ट 5 ईयर से आ रहे हैं 5 ईयर से आए. कैसा है मैडम काइट फेस्टिवल, कैसा है? काइट फेस्टिवल तो बहुत अच्छे से ऑर्गेनाइज हो रहा है, बस अच्छी सी हवा आ जाए तो शो और भी अच्छा हो जाएगा. कितना कंट्रीज पार्टिसिपेशन कर रहे हैं मैडम? 50+ कंट्रीज हैं और फ्रॉम ऑल ओवर द ग्लोब. గుజరాత్ నుండి వచ్చారు. గుజరాత్ నుండి వచ్చేసి ఈ యొక్క కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. వీళ్ళు నిర్వాహకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కూడా వీళ్ళు అయితే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ వీక్షించడానికి వస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా వివేకానంద ఏదైతే ఉందో వివేకానంద మనం కైట్ ని చూస్తూ ఉన్నాం అక్కడ. అయితే మనం ఇక్కడ చూడవచ్చు చిన్న చిన్న పతంగులు సందర్శకులు మనం చూస్తున్నాం. ఈ యొక్క ఒక పెద్ద కైట్ కు చిన్న చిన్న కైట్స్ అన్నిటినీ కూడా జాయిన్ చేస్తూ ఉన్నారు. జాయిన్ చేసి వరుస క్రమం లోపల మనం చూస్తున్నాం సందర్శకులతోని. ये छोटे छोटे काइट्स कितने साल से ये कर रहे हैं? हम 10 साल से 10 साल से हर साल आते रहते? हाँ, माइक्रो काइट बोलते हैं उसको. ओके. हाँ, छोटा छोटा इसको ट्रेन काइट बोलते हैं. वी आर participating for the last 15 years. Okay. This is the third time to your place. Okay. Okay. Where from you? Where from you? Karnataka, Yes, Belgium. बेलगाम से आए. हाँ, and Doddaballapur. Okay, okay. If you really want to see the craft, you should go to Doddaballapur. There, ladies, 100 people are members. They create low cost village kites. They are wonderful. These are all commercial kites. Okay? Yes. Thanks a lot. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్ గా కూడా ఇది నేచురల్ గా చేసింది అంటూ ఉన్నారు O2 స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.